శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్రతీర్థగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో వెనుకటి రోజున అనేక రూపమైనటువంటి యజ్ఞములు ఉన్నాయి. ప్రాణాయామ రూపమైనటువంటి యజ్ఞం, ఆహార నియంత్రణ రూపమైనటువంటి యజ్ఞము, ఇంద్రియ నిగ్రహ రూపమైనటువంటి యజ్ఞము అని చెబుతూ ఈ యజ్ఞములను వదిలినటువంటి వాడు, త్యజించినటువంటి వానికి ఇహలోకము లేదు, పరలోకము లేదు అని కృష్ణుడు 4వ అధ్యాయంలో 31వ శ్లోకంలో చెబుతున్నాడు. యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతో అన్యః కురు సత్తమ. హే కురుశ్రేష్ఠుడైనటువంటి అర్జున, యజ్ఞమునందు దేవతలకు ఇచ్చి మిగిలినటువంటి హవిస్సును అమృతము అని పిలుస్తారు. అంటే దేవతలకు హవిస్సును ఇచ్చిన తరువాత ఆ శేషం ఉంటుంది కదా, మిగిలినటువంటి హవిస్సును అమృతము అని అంటారు. ఆ అమృతాన్ని ఎవడైతే స్వీకరిస్తాడో వాడు, అంటే యజ్ఞమును ఎవడైతే చేస్తాడో వాడు అనాది నిత్యుడైనటువంటి భగవంతుణ్ణి పొందుతాడు. యజ్ఞము చేయనటువంటి వానికి ఈ ఇహలోకము లేదు, పరలోకము లేదు అని చెబుతున్నారు. ఇక ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసి. ఇక ఈ విధంగా అనేక విధములైనటువంటి యజ్ఞములు భగవంతుని ముఖమునందు సమర్పించబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మానసిక, వాచనిక, కాయిక కర్మల చేత ఈ యజ్ఞములన్నీ పుట్టినటువంటివి అని నీవు తెలుసుకో. ఈ రీతిగా నీవు తెలుసుకోవటం చేత సంసారము నుండి నీవు ముక్తుడవయ్యదవు అని చెబుతూ ఉన్నాడు కృష్ణుడు. ఇక మనకు ఈ విధమైనటువంటి యజ్ఞములు, అంటే దైవమేవాపరే యజ్ఞం అనేటటువంటి 6 శ్లోకములలో చెప్పినటువంటి యజ్ఞములను బహువిధా యజ్ఞ, అంటే మానసిక, వాచనిక, కాయిక భేదములతో ఉండేటటువంటి అన్ని యజ్ఞములు భగవంతునికే సమర్పించబడుతుంది. భగవంతుడే దానికి ఫలభోక్త, భర్త. అదే చెబుతూ ఉన్నాడు, అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవచ. ఇదే భగవద్గీతలో 9వ అధ్యాయంలో 24వ శ్లోకంలో అన్ని యజ్ఞ ఫలములను భోగించేటటువంటి వాడను, తరువాత అన్ని యజ్ఞముల యొక్క స్వామి నేనే అని స్పష్టంగా భగవంతుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి నీవు తాన్ సర్వాన్ కర్మజాన్ విద్ధి, ఈ విధంగా మానసిక, వాచనిక, కాయిక యజ్ఞములన్నీ భగవంతునికే సమర్పించబడుతున్నాయి, సమర్పించబడవలెను అనేటటువంటి విషయాన్ని నీవు తెలుసుకున్నప్పుడు నీకు ఈ సంసార బంధనము నుండి నీవు ముక్తుడవయ్యదవు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న,
అర్జునుని ప్రశ్న ఏమిటి అని అంటే వ్యాఖ్యానకారుల వారు చెబుతారు, అయ్యా కృష్ణ, నువ్వేమో యుద్ధము చెయ్యవద్దు, యుద్ధము చెయ్యమంటావు, ఉపాసన చేయమంటావు, ఈ నానా విధములైనటువంటి యజ్ఞము రూపంలో ఉపాసన భగవంతుణ్ణి చెయ్యమంటావు. ఉపాసన చెయ్యటము అనేటటువంటిది కూడా ఒక కర్మ, యుద్ధము చేయడం అనేటటువంటిది ఒక కర్మ. రెండు కర్మలే అయినప్పుడు దుఃఖకరమైనటువంటి భయంకరమైనటువంటి వేదనను కలిగించేటటువంటి యుద్ధం అనేటటువంటి కర్మను ఎందుకు చేయాలి? ఉపాసనే చెయ్యవచ్చు కదా అన్నప్పుడు దానికి కృష్ణుడు సమాధానమిస్తూ ఉన్నాడు, హే అర్జున, నీవు చెప్పినట్లుగా ఉపాసన చేయటము అనేటటువంటిది కర్మనే, యుద్ధము చేయడం అనేటటువంటిది కర్మనే. అయితే ఈ యుద్ధం అనేటటువంటి కర్మ నీ యొక్క ధర్మం, అది నీ స్వధర్మము. క్షత్రియుడుగా నీవు యుద్ధం చేయటం అనేటటువంటిది నీ కర్మ. ఉపాసన చేయడం అనేటటువంటిది బ్రాహ్మణుని కర్మ. వాడు యుద్ధం చేయకూడదు, వాని ముఖ్యమైనటువంటి కర్మ ఉపాసన చేయాలి, యజ్ఞయాగాదులు చేసి ధ్యానం చేయాలి. అయితే క్షత్రియుడిగా నీ ధర్మము, స్వధర్మం ఏమిటి అని అంటే యుద్ధం. కాబట్టి నీ స్వధర్మమైనటువంటి యుద్ధము అనేటటువంటి కర్మనే నీవు చెయ్యాలి, కానీ ఉపాసనను చెయ్యకూడదు అని తాత్పర్యం. ఇక అనేక యజ్ఞాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. ద్రవ్య యజ్ఞము, తర్వాత ఇంద్రియ నిగ్రహ యజ్ఞము, ఆహార నియంత్రణ యజ్ఞము అని వాచనిక, కాయిక, మానసిక అనేక విధములైనటువంటి యజ్ఞాలు ఉన్న జ్ఞానయజ్ఞము చేత కర్మకు ఒక పూర్ణత్వం వస్తుంది. అంటే జ్ఞానయజ్ఞం అంటే ఏమిటి అంటే, శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. హే అర్జున, వెనుక చెప్పినటువంటి ద్రవ్యయజ్ఞము మొదలైనటువంటి అన్ని యజ్ఞముల కంటే భగవంతుని తత్వజ్ఞాన సంపాదన అనేటటువంటి జ్ఞానయజ్ఞమే శ్రేష్టమైనటువంటిది. ఎందుకు అని అంటే, మనము ఈ కర్మలన్నీ చేయాలి అని అంటే ద్రవ్యయజ్ఞం కానీ, ఇంద్రియ నిగ్రహ యజ్ఞం కానీ, ఏ యజ్ఞమైనా అంగసహితమైనటువంటి కర్మలు ఇవన్నీ కూడా. ఈ కర్మలన్నీ సఫలం కావాలి అని అంటే జ్ఞానము వచ్చినప్పుడు మాత్రమే సఫలమవుతుంది. ఒక చిన్న కర్మ అయినా కూడా, అత్యంత అల్పమైనటువంటి కర్మ కూడా జ్ఞానముతో చేసినప్పుడు మాత్రమే సఫలమవుతుంది. అంటే ఇక్కడ జ్ఞానము ప్రముఖ పాత్ర వహిస్తుంది మనకు ఒక కర్మయందు. అందుకే మధ్వాచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో మనకు ముక్తి లభించాలి అని అంటే భక్తి ఒక్కటే ముక్తికి మార్గము అని చెబుతూ, అది ఎటువంటి భక్తిగా ఉండాలి అని అంటే మహాత్మ్యజ్ఞానపూర్వక సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తిరితి ప్రోక్తస్తయా ముక్తిర్న చాన్యథ అంటూ ఉన్నారు. అవును, భక్తి ఒక్కటే ముక్తికి మార్గము. అయితే ఆ భక్తి ఎలా ఉండాలి అంటే మహాత్మ్యజ్ఞానపూర్వకంగా సుదృఢంగా సర్వతోధికంగా ఉండాలి ఆ భక్తి. కాబట్టి మళ్ళీ అదే మధ్వాచార్యుల వారు అణుభాష్యంలో శుభేన కర్మణ స్వర్గం నిరయంచ వికర్మణ మిథ్యాజ్ఞానేన చ తమః జ్ఞానేనైవ పరం పదం అంటూ ఉన్నారు. శుభకర్మల చేత స్వర్గము, చెడు కర్మల చేత నరకము, మిథ్యాజ్ఞానము చేత అంధంతమస్సు, జ్ఞానేనైవ పరం పదం, భగవంతుని జ్ఞానము చేత మాత్రమే పరమపదము అంటే ముక్తి లభిస్తుంది. కాబట్టి జ్ఞానయజ్ఞము అంటే అధ్యయనము, అధ్యాపన,
మనము అధ్యయనం చేయాలి, శాస్త్రాధ్యయనం చేయాలి గురుముఖేన. తరువాత మనము అధ్యాపన, మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని శిష్యులకు బోధించాలి. అంటే ఈ అధ్యయనము, అధ్యాపనము అనేటటువంటిది జ్ఞానయజ్ఞము. ఈ జ్ఞానయజ్ఞము అన్ని యజ్ఞముల కంటే శ్రేష్టమైనటువంటిది. నీవు ఏ కర్మ చేసినా జ్ఞానపూర్వకంగా, అవును ఒక కర్మ చేయాలి అంటే జ్ఞానం లేకపోతే మనం ఏ కర్మ చేయగలము? ఉదాహరణకు మన ఇంటిలో లైట్ వెలగాలి, ఫ్యాన్ తిరగాలంటే ఒక స్విచ్ వెయ్యాలి. అయితే ఆ స్విచ్ వేయడం అనేటటువంటిది చాలా చిన్న కర్మ. మనం నిద్రమత్తులో కూడా వేస్తాము. అయితే మన ఇంటిలో ఉన్న అనేక స్విచ్చులలో ఈ లైట్ వెలిగేటటువంటి స్విచ్ ఏది, ఈ ఫ్యాన్ తిరిగేటటువంటి స్విచ్ ఏది అనేటటువంటి జ్ఞానము లేకపోతే అతి చిన్న కర్మ అయినటువంటి ఒక స్విచ్ వేయడము కూడా మనము చేయలేము. అయితే అత్యంత చిన్న కర్మ అయినా జ్ఞానము చేత మాత్రమే సఫలమవుతుంది. ఆ జ్ఞానం లేకపోతే రే స్విచ్ వేయరా లైట్ వెలగడానికి అంటే ఆ జ్ఞానం లేనప్పుడు వాడు వెతుకుతూనే ఉంటాడు. స్విచ్ ఎక్కడుంది, ఏ స్విచ్ అంటే ఏమిటి అని వెతుకుతూ ఉంటాడు. కాబట్టి ఏ యజ్ఞమైనా జ్ఞాన యజ్ఞము కంటే ఏది పెద్దవి కాదు. అన్ని యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞము చాలా గొప్పది, శ్రేష్టమైనటు. అదే చెబుతూ ఉన్నాడు భగవంతుడు. శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప. అన్నిటికంటే జ్ఞానయజ్ఞము చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి నీవు ఈ పరిసమాప్యతే అంటే అన్ని కర్మలు జ్ఞానము వచ్చినప్పుడు మాత్రమే పరిసమాప్తి అవుతుంది. అంటే నాకు జ్ఞానం ఒక్కటి చాలు, కర్మ వద్దు, జ్ఞానం వచ్చిన తర్వాత కర్మ వద్దు అని కొందరు వ్యాఖ్యానం చేస్తారు. అది సరికాదు. జ్ఞానము వచ్చిన తర్వాత కూడా కర్మ చేసి తీరాలి. అంటే అప్పుడు జ్ఞానము రాకముందు కర్మ చేయటము, జ్ఞానము వచ్చిన తర్వాత కర్మ చేయటంలో చాలా తేడా ఉంటుంది, వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానపూర్వకంగా, మహాత్మ్య జ్ఞానపూర్వకంగా భక్తి చేయటము. ఉదాహరణకు ఒకరికి నమస్కరించమని ఒకరు మనకు చెబితే అతని గొప్పదనాన్ని తెలుసుకొని నమస్కరిస్తే మనము శ్రద్ధతో, ఆదరంతో, గౌరవంతో నమస్కరిస్తాం. ఎందుకు? ఆ వ్యక్తి గొప్పదనం మనకు తెలుసు కాబట్టి. ఆ వ్యక్తి గొప్పదనం తెలుసుకోకుండా ఎవరో ఒకరు చెప్పారు ఇతనికి నమస్కారం చెయ్యమంటే ఏదో మొక్కుబడిగా చేస్తామే కానీ ఆదరముతో, గౌరవముతో చెయ్యము. కాబట్టి జ్ఞానపూర్వకంగా చేసేటటువంటి కర్మ అది పూర్ణత్వాన్ని కలిగి ఉంటుంది, అది సఫలతను కలిగి ఉంటుంది. అలా లేకపోతే అది పరిసమాప్తి కాదు. కొందరు వ్యాఖ్యానించినట్లుగా జ్ఞానము వచ్చిన తర్వాత కర్మ చేయవలసిన అవసరం లేదు అనేటటువంటి వ్యాఖ్యానము తప్పు అని చెబుతూ, కాబట్టి మనము జ్ఞానపూర్వకంగా చేయాలి. అంటే అర్థాత్ జ్ఞానము గొప్పది. అందుకే ఆచార్యుల వారు జ్ఞానేనైవ పరంపదం అని అన్నారు. అంతేకాకుండా భగవంతుడి భగవద్గీతలోనే చెబుతూ ఉన్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానమునకు సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు ఈ లోకంలో లేదు. జ్ఞానీ సచ మమ ప్రియ, జ్ఞాని నాకు చాలా ప్రీతిపాత్రుడు అని. కాబట్టి అన్ని కర్మల కంటే, యజ్ఞముల కంటే జ్ఞానయజ్ఞం గొప్పది. జ్ఞానయజ్ఞము అన్నింటికి పరిపూర్ణతను ఇస్తుంది అని చెప్పిన చోట ఈరోజు ముగించి రేపు 34వ శ్లోకాన్ని
చెప్పుకుందాము. అంటే గురుముఖేన మనము జ్ఞానాన్ని పొందాలి. గురువునకు మనము గులాము కాకపోతే మనకు ముక్తి అనేటటువంటిది రాదు, లేదా జ్ఞానము అనేటటువంటిది కలుగదు అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మత్తేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.